ప్రభుత్వ ఆసుపత్రుల్లో చనిపోయిన వారిని వారి సొంత ఇళ్లకు చేర్చేందుకు రాష్ట్ర సర్కార్ కొత్త స్కీమ్ను ప్రవేశపెట్టింది. పార్థివ వాహనాల పేరుతో 50 వెహికల్స్ ను అందుబాటులోకి తెచ్చింది. మంత్రి లక్ష్మారెడ్డి ఈ వాహనాలను ప్రారంభించి ఆసుపత్రులకు అప్పగించారు. నిరుపేదలకు ఆర్థిక భారం కాకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం పార్థివ వాహనాలను తీసుకొచ్చిందంటున్న మంత్రి లక్ష్మారెడ్డితో నరేందర్ ఫేస్ టు ఫేస్. గత ప్రభుత్వాలు ఎన్నడూ చేయని విధంగా తెలంగాణ సర్కార్ వినూత్న స్థాయిలో అంబులెన్స్లను తీసుకొచ్చింది. ఇవి ప్రత్యేకించి పార్థివ శరీరాన్ని వారి ఇంటి దగ్గర దాకా తీసుకెళ్లేటువంటి కార్యక్రమానికి సంబంధించింది. అయితే మరిన్ని విషయాలు మంత్రి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు, అడిగించే ప్రయత్నించారు. సరే చెప్పండి, ఈ కార్యక్రమం చేపట్టడం పట్ల ఉద్దేశం ఏంటి, ఎట్లాంటి లక్ష్యాలు నెరవేరుతాయి అనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీద ప్రజల అభ్యున్నతే వాళ్ళ సేవనే ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉన్నారు. మరి మిగతా అన్ని రంగాలతో పాటు హెల్త్ సెక్టర్ను పూర్తి స్థాయిలో ఇంప్రూవ్ చేసి బీద ప్రజలకు మంచి వైద్యం అందించాలనే దిశగా ఇప్పటికే చాలా స్టెప్స్ తీసుకోవడం జరిగింది, చాలా కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ప్రభుత్వ హాస్పిటల్స్లో ఈ పేషెంట్స్ సంఖ్య కూడా పెరిగింది. ఇప్పుడు ప్రజలకు నమ్మకం కూడా పెరుగుతుంది గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద. దాంతోపాటు ఇది ఒక గొప్ప సేవ ఈరోజు స్టార్ట్ చేసుకుని మనం పార్థివ వాహనాలు ఫ్రీ హెర్స్ వెహికల్స్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు 50 వెహికల్స్ ఈరోజు మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఈ 50 వెహికల్స్ అవసరాన్ని బట్టి డిఫరెంట్ ఏరియాలో డిఫరెంట్ హాస్పిటల్ దగ్గర అరేంజ్ ఏ ఆసుపత్రిలో ఎన్ని కేటాయించడానికి మీరు ప్లాన్ చేయడం జరిగింది? ఆల్రెడీ ఇప్పుడు ఈ యొక్క డెత్స్ స్టాటిస్టిక్స్ని బట్టి ఏ హాస్పిటల్ ఎక్కువ డెత్స్ జరుగుతా ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికీ ఉస్మానియాలో ఒక 10 వెహికల్స్, గాంధీలో 10, నిమ్స్లో ఒక 3, వరంగల్ ఎంజీఎంలో ఒక 3, మిగతా జిల్లా హాస్పిటల్లో ఒకటి చెప్పిన ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా నేను అందరిని కోరుతా ఉన్నాను, మన బీద ప్రజలు ఎవరు కూడా ఈ వాహనాన్ని తీసుకుపోవడానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు, కాబట్టి ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. రైట్. ఈ పార్థివ వాహనంలో ఎవరెవరు ఉంటారు, ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉంటాయి? ఫ్రీజర్ కానీ మిగతా డబుల్ ఫ్రీజర్ ఉంటుందా, ఎట్లా ఉంటుంది? ఈ వాహనాన్ని లేటెస్ట్గా మరి ఫ్రీజర్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. దీంట్లో ఈ 50 వెహికల్స్లో 25 వెహికల్స్లో డబుల్ ఫ్రీజర్స్ ఉంటాయి, రెండు ఉంటాయి. మిగతా 25లో ఒకటి ఉంటుంది. ఎక్కడెక్కడ ఒకే ప్రాంతానికి 2 బాడీలు తీసుకోవాల్సి ఉంటే ఒకటే వెహికల్ తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ ఏసీ వెహికల్స్ ఇవి ఫ్రీజర్స్ కూడా మంచిగా పనిచేస్తాయి. దాంతోపాటు ఒక డ్రైవర్తో పాటు ఒక అటెండర్ ఉంటున్నారు, వాళ్ళ సహాయకారిగా ఒక అటెండర్ కూడా ఉంటుందండి. జీవీకేకి మళ్ళీ దీనికి అప్పగించడం పట్ల అంటే వాళ్ళకున్న లోడే ఎక్కువ ఉంటుంది, కానీ ఇవి కూడా వాళ్ళకి కేటాయించడం వల్ల ఫెసిలిటీస్ పేద ప్రజలకు ముఖ్యంగా ఈ చనిపోయిన వాళ్ళకు సేవలు మరిగా అందుతాయని మీరు అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు మార్చిలో దీన్ని ఓవరాల్గా మళ్ళీ టెండర్స్ పిలుస్తాం కాబట్టి ఆ లోపల టెంపరీగా ఈ వెహికల్స్ను ఏదో ఒక సంస్థ నడపాలి కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు ఇమీడియట్లీ స్టార్ట్ చేయాలి, తొందరగా వీళ్ళకి సేవలు అందించాలి కాబట్టి ఇప్పుడు జీబీకే వాళ్ళకు టెంపరీగా అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు ఈ 3-4 months వాళ్ళు నడిపిస్తారు, తర్వాత టెండర్స్ పోతాం. చివరిగా చనిపోయిన బంధువులు ఈ వెహికల్ కోసం ఎట్లా కాంటాక్ట్ కావాల్సి ఉంటుంది? ఏ హాస్పిటల్లో ఒక వ్యక్తి ఉంటాడు ఆ జీవిక తరఫున, దాంతోపాటు సూపరింటెండెంట్ కానీ ఆర్ఎంఓలు కానీ వాళ్ళకి ఇన్ఛార్జ్ పెడతాం, ఒక నెంబర్ కూడా ఉంటుంది. వాళ్ళు అక్కడ సూపరింటెండెంట్ కానీ ఆర్ఎంఓని కలిస్తే ఆటోమేటిక్గా వాళ్ళే అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇది పరిస్థితి. మొత్తానికి మనం చూస్తున్నటువంటి ఈ వెహికల్స్ ఏవైతున్నాయో దాదాపు 50 వెహికల్ వరకు కూడా ఇక్కడే పార్క్ చేయడం జరిగింది గాంధీ హాస్పిటల్లో. మొత్తానికి అంబులెన్స్లు ఏదైతే ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, మన రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా ఈ పార్థివ వాహనాలను వాళ్ళ ఇంటి దాకా గమ్యాన్ని చేరే విధంగా ఈ వాహనాలని ఏర్పాటు చేయడింది. ఇది ఈరోజు సాయంత్రం నుంచి కూడా అందుబాటులోకి ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధం చేస్తోంది. కెమెరా పర్సన్ కిరణ్తో నరేందర్, V6 న్యూస్, గాంధీ ఆసుపత్రి నుంచి.